నిత్యా నేను ఫస్ట్ టైం కక్కుతూ చూసినప్పుడు కక్కడం గురించి ఎందుకు రే కక్కడం గురించి ఎందుకు ఆ, ఆ, నిత్యా మంది చాలా వియర్డ్ మీటింగ్ కదా నిత్యా గౌతమ్ నేను ఊరెళ్తున్నా. అదేంటి నువ్వు స్టేషన్కి వచ్చే. ఉండి నేను వస్తున్నా. నిత్యా నిత్యా హాయ్. ఏంటి సడన్గా? పప్ప అర్జెంట్గా రమ్మన్నారు అందుకే. ఇవాళ వెళ్ళాలా తప్పదా? నాకు 2 రోజులు ఉండాలనే ఉంది కానీ తప్పట్లేదు. అవునేదో చెప్తానన్నావు. అదా ఏంటి గౌతమ్? ఇప్పుడు మనం ఫస్ట్ టైం కలిసాం చూడు, మళ్ళీ సెకండ్ టైం అప్పుడు మళ్ళీ కలిసాం కదా కలిసాక గౌతమ్ నేను కూడా నిన్ను 3rd టైం కలిశాను కదా. కలిసాం. 4th టైం కలిసాం. 5th టైం Hey! గౌతమ్ గౌతమ్ కదా? డ్యూడ్ ఫైనలీ మ్యాన్, ఐ లవ్ యూ బాస్. ఆసమ్ టు సీ యూ మ్యాన్. ఎంత అన్యాయమో తెలుసా అసలు. రోజు ఫోన్లో అరగంట మాట్లాడితే 20 నిమిషాలు గౌతమ్ 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 గౌతమ్. ఫస్ట్లో చాలా బోర్ కొట్టింది కానీ తర్వాత నా జాన్ని ఇంత కేర్ఫుల్గా చూసుకుని నేను చూసి ఫిదా అయిపోయాను బాస్. దాట్స్ వై ఐ లవ్ యూ. షేమ్లెస్. హే సిగ్గెందుకు? ఫస్ట్ టైం నీ ఫోటో చూడగానే ఓకే అనేసాను. పిచ్చగా నచ్చేసావు. వెంటనే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగేశాను. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదని. అంతే కదా బాస్? హే ఐ జస్ట్ చెక్ విత్ ద టీటీ అండ్ కమ్. హైదరాబాద్లో చాలా 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 ఎంజాయ్ చేశాను. అంతా నీ వల్లే. ఈసారి నువ్వు బెంగళూరు రావాలి. ఓకే నిత్యా కమాన్ యార్. బాయ్. బాయ్ గౌతమ్. నువ్వేదో చెప్తానన్నా? ఓకే బెంగళూరు నుంచి కాల్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్, టేక్ కేర్. అబ్బో, కొన్ని జనరేషన్స్ నుంచి సేమ్ స్టోరీ. రే, ఒక కారు కొనేటప్పుడు దాని మోడల్ నుంచి మైలేజ్ దాకా అన్నీ చెక్ చేస్తారు కదా. మరొక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు దానికి లవర్ ఉన్నాడా లేడా అని చెక్ చేయరేంట్రా? అయినా నీ చేతిలో ఏం లేదురా. మొత్తం నా చేతిలోనే ఉంది. బండి కీసి. నేను 2 బుల్లెట్స్కి మించి లోడ్ చేయను. ఆ గన్ ఎంటీ.
ప్రపోజ్ చేయకుండా అమ్మాయి పడదు, బుల్లెట్స్ లేకుండా గన్ పేలదు. నువ్వు రెండిట్లో ఫెయిల్ అయ్యావు. గన్నిటి చెయ్యి. తర్వాత ఏమైంది? Coming close to that score, the star today, 20th 100 in one day internationals. Tendulkar on his way. In striking fashion. It wasn't all that bad a delivery. గౌతమ్ లేరా లేరా ఎలామా లెమ్మంటున్నానా లెమ్మంటున్నానా గౌతమ్ అరే ఏంట్రా అరే! లెమ్మంటుంటే అరే, ఎందుకు కొడతావ్? లేవా అరే అమ్మా అమ్మా! ఇందాక నుంచి అబ్బా ఏంటిది? అరే, మాట్లాడవా నాతో? రేవతి రేవతి అమ్మా అమ్మా అమ్మా! అరే గట్టి తగులుందంటే అరే బా! దేవదాస్ అయిపోతావా ఆ? ఈ వయసులో నీకు అవసరమా? మీ నాన్న పోయి 10 ఏళ్ళయింది. అయ్యో ఇంకెలా అని కూర్చునుంటే నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళమా? మనకు కావాలనుకున్నోళ్ళు దూరం అయితే తట్టుకోవడం కొంచెం కష్టమే. కొంతమంది వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ అలా ఉండిపోతారంతే. కానీ కొంతమంది వాళ్ళ స్వీట్ మెమరీస్ మనసులో పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తారు. నువ్వు నా కొడుకువి. ఏం చేయాలో నేను నీకు చెప్పకలేదనుకుంటా. అమ్మా సినిమాకి వెళ్దామా? సో దీని పెళ్ళెప్పుడు? అది అది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. అయ్యో సంధ్య, చేసేయాలి. ఈ జనరేషన్ పిల్లలు మనసు మార్చుకుంటారు, గ్యాప్ ఇవ్వకూడదు. గయ్యాళి పిల్లం వస్తే ఫిలాసఫర్ అవుతాడంట నాలాగా. సోక్రటీస్ చెప్పాడు. తర్వాత చేస్తాను రే. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పైకి రండి. ఏమైంది? తల కొట్టేసినట్టు అయింది. ఒక్కసారి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వెళ్ళి సమాధానం చెప్పారండి, అప్పుడు తెలుస్తుంది. ఊరికే ఫోన్లో పెళ్ళాం గురించి మాట్లాడటం కాదు. దీపక్ ఏడి, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళెప్పుడు? ఐ కాంట్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. దీపక్ని పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పానా? దీపక్తో రిలేషన్ బ్రేక్ చేసుకోమని నేను చెప్పానా? దాని ఇష్టానికి అది చేసింది. అందులో నా తప్పేం లేదు. ఎందులో మీ తప్పు లేదు, తప్పంతా నాదే. అసలు ఆ బ్రేకప్ ఏదో నేను మీతో చేసుకున్నాను. డాడీకి వదిలేస్తే మన పెళ్లి టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. ఈస్ టూ మచ్. ఆ పని గౌతమ్ బాగా చేస్తాడు. తన ప్రోగ్రామ్ యాంకర్ కూడా సూపర్. అసలు ఆ స్టూపిడ్ ఫెలో ఏం చేస్తున్నాడో. నీ ఫోన్ ఇవ్వు. మళ్ళీ గౌతమ్ కా? నో రిప్లై. నాకు అర్థం కావట్లేదు దీపక్. ఒక్క ఫోన్కి రిప్లై లేదు, ఈమెయిల్కి రిప్లై లేదు. సో ఇరిటేటింగ్. ఫోన్ చేయడం ఎందుకు, ఇరిటేట్ అవడం ఎందుకు? హీఈస్ మై ఫ్రెండ్ దీపక్. ఏంటి ఆ స్మైల్కి అర్థం ఏంటి? ఏం లేదులే, లైట్ తీసుకో. నో టెల్ మీ. నిత్య, ఏదో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, నువ్వు మరొకరిని ఇష్టపడకూడదని రూల్ ఏం లేదు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్లో బయలుదేరిన రోజు నుంచి ఇప్పటిదాకా గౌతమ్కి 30 కాల్స్, 20 మెసేజ్లు పెట్టావు. పెడితే నో, ఐఎమ్ నాట్ డౌటింగ్ యూ. మరి 30 కాల్స్ 20 మెసేజ్లని లెక్క పెడుతున్నావు? లుక్, ఆల్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈస్, కొన్ని పరిచయాలు ఫ్రెండ్షిప్గా మారటం, కొన్ని ఫ్రెండ్షిప్ ప్రేమగా మారటం,
మనకు తెలియకుండానే జరిగిపోతాయి, ఈవెన్ వితౌట్ అస్ యాక్చువల్లీ రియలైజింగ్ ఇట్. అంటే నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు. చెక్ చేసుకోమంటున్నాను. నీతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇంకొకరిని ప్రేమిస్తున్నానని నీ డౌట్. ఆల్ ఇట్ కుడ్ బి ఈస్ వెయిట్ వెయిట్ వెయిట్, పెళ్ళికి ముందే నన్ను చెక్ చేసుకోమంటున్నావు. ఆఫ్టర్ మ్యారేజ్ నీకు చెక్ చేయాలనిపిస్తే? కమ్ ఆన్ నిత్య. యు నో వాట్ దీపక్, నీకు నమ్మకం లేనప్పుడు దిస్ వోంట్ వర్క్అవుట్. హే 24 గంటలు నాతో గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదా? కూతురు పెళ్లి విషయం అడగడం గొడవ కాదు, బాధ్యత. అది ఎలాగో మీకు లేదు కదా. నోరు మూస్తావా? బాగుంటుంది. నా నోరు కాదు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు మూయించు. చిచి, కర్మగాలి నిన్ను కట్టుకున్నాను. పప్పా, బావ సిమ్రాన్ని చేసుకుంటే అది నా తప్ప? నాకింకెవరితోనో అఫేర్ ఉందని దీపక్ అంటే ఐ జస్ట్ కుడెంట్ బేర్ ఇట్. అది నా తప్ప? ఏంటమ్మా నీ ప్రాబ్లం? పప్పా, నీది మమ్మీది లవ్ మ్యారేజ్, కానీ ఎప్పుడూ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు. డివోర్స్ తీసుకుంటే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు కదా? చాలా ఈజీగా చెప్పేశావమ్మా. అది నీ తప్పు కాదు, ఈ జనరేషన్ అందరిది. మీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, అయితే ఎస్కేప్ అవుతారు, లేదా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే, నీ మొబైల్ చెడిపోయిందనుకో, ఇమ్మీడియట్గా కొత్తది కొని తెచ్చుకుంటావు. ల్యాప్టాప్ పాడైతే కొత్తది తెచ్చేస్తారు. అంతేగాని వాటిని రిపేర్ చేసుకుందాం అని థాటే రాదు మీకు. కాకపోతే దాన్నే హ్యూమన్ రిలేషన్స్కి అప్లై చేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కసారి ఇష్టపడి చేయి పట్టుకుంటే జీవితంలో ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా వదలకూడదు. వదలబుద్ధి కాదు, అది నీకు తెలుస్తుంది. అది తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీ నాన్న గుర్తుకొస్తాడు. వెయిట్ చెయ్యి. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. మజ్జిగ తాగండి. మీకే చెప్పేది, మజ్జిగ తాగండి. మొదల బుద్ధి కాదంటే ఇదే. ఇదే ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు చెప్తున్నాను. లైక్ ఇట్ గౌతమ్. నీ ఇల్లు, అమ్మ, చాక్లెట్, ఐ రియలీ లైక్ ఇట్. కావ్య, గౌతమ్ గర్ల్ ఫ్రెండ్. తొందరలోనే వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడట. నిత్య, సరే వచ్చిన అమ్మ, నిత్య ఎక్కడ? వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఏదో అర్జెంట్ పని ఉంది, బెంగళూరుకి వెళ్తున్నానంది. నీకు ఫోన్ చేయలేదా? దానికైనా మెంటలా? అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్ళిపోతుంది? బెంగళూరు ఏమైనా పక్కన ఉందా? ఐఎమ్ సారీ మిస్టర్ గౌతమ్, మీ మదర్కి సడన్ బ్రెయిన్ హెమరేజ్ జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చే లోపే షీ వాజ్ నో మోర్. మేమేం చేయలేకపోయాం. ఐఎమ్ రియలీ సారీ.
అమ్మకి ఏం కాలేదు కదా డాక్టర్. స్నానం చేయమని ఎంతసేపటి నుంచి చెప్తున్నాను. మిస్టర్ గౌతమ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. షీస్ ఫైన్ కదా డాక్టర్. గౌతమ్ పాలు తాగరా. ఇట్ వాస్ వెరీ సడన్. నేను ఇంటికి తీసుకెళ్తాను డాక్టర్. రే సినిమాకి తీసుకెళ్ళరా, ఈ రోజు వెళ్దాం రా. తను బాగానే ఉంది డాక్టర్. నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడినంతే కట్టి. ఎవరు ఆ చేతిలో ఉన్న లైన్స్ బట్టి చూస్తుంటే బోల్డ్ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటా. సోల్మేట్ అనేది ఎవరో ఒక్కరే, ఆ తర్వాత ఎవరొచ్చినా అడ్జస్ట్మెంటే. నీకు కావాల్సింది ఇదేనా? నిత్య నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళాలి. నా మాట అసలు లెక్క చేయవా నువ్వు? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, అర్థమైందా? నేను వెళ్ళాలి. పాపా నేను హైదరాబాద్ వెళ్తున్నా. నిత్య నిత్య నేను నిన్ననే హైదరాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసిందే. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వు? నేను బయలుదేరుతాను. గౌతమ్, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడదామని అనుకున్నాను. నా పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో సమ్హౌ. ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మీ డాడీకి మొదటి నుంచి మన విషయం నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్ళకో వంక దొరికింది. నువ్వు హ్యాపీయే కదా? అది కాదు గౌతమ్. నువ్వు హ్యాపీయా కాదా? దట్స్ వాట్ మ్యాటర్స్. థ్యాంక్స్ గౌతమ్. ఫస్ట్ మనం ఫ్రెండ్స్గా కలిసాం, సో ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారకూడదు. మారదు. కాఫీ? నువ్వు కాఫీ పెడతావా? నో థ్యాంక్స్. నన్ను పెట్టనిస్తే తాగుతాను. ఓకే, కిచెన్ అక్కడ ఉంది లోపల. ఓకే ఓకే, యు గో అండ్ ఫ్రెషన్ అప్. ఐల్ మేక్ సూపర్ కాఫీ. ఎస్. సారీ, రాంగ్ అడ్రస్. ఇట్స్ ఓకే.
అన్నయ్య మీరు అన్నట్టే చేద్దాం. అలాగే. అదిగో నిత్య వచ్చేసింది. నిత్య, ఏమండి అమ్మాయి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగుందండి. రవి అంకుల్, అను ఆంటీ కూర్చో. ఇదిగో అమ్మా మా అబ్బాయి ఫోటో. నువ్వు అంటే ఇప్పుడే తీసుకెళ్ళిపోతాం. నీ పెళ్ళికి మీ మమ్మీ డాడీ గెస్ట్లుగా వస్తారు. చూడు బానే ఉంటాడు. అక్కర్లేదండి. మమ్మ పప్పాకు ఓకే అయితే నాకు ఓకే. నా విషయంలో ఎప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకోరు. వస్తానండి. చూసావా, ఈ కాలంలో కూడా నాలాంటి పిల్లలు ఉన్నారే. నీకు తెలుసు కదరా, ఆ రోజుల్లో ఫోటో కూడా చూపించకుండా దీన్ని నాకు కట్టేశారు. అప్పుడు నా ఫోటో కన్నా నా ఆస్తులే మీకు బాగా నచ్చినాయిలేండి. నిత్య చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ప్రాబ్లం ఏంటమ్మా? గౌతమ్ కలిసావా? ఏమైంది? పెళ్ళైపోయింది గౌతమ్కి. సరే